పిన్నెల్లి సోదరుల అరాచకాలు తెలుసుకుంటూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేక చెంబల్లోయలో ఉన్నామా అనిపిస్తుందని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య అన్నారు. పోలింగ్ రోజు తెలుగుదేశం ఏజెంట్గా కూర్చున్నందుకు మాణిక్యరావును ఆయన కుటుంబ సభ్యులను పిన్నెల్లి సోదరులు చంపే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక దళితుడు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ తరఫున నేను కూర్చుంటానని ఏజెంట్ గా కూర్చుంటే చంపేస్తారా? అంటే ఎస్సీలు ఉండొద్దా? నా ఎస్సీలని ఓట్లు తిని ఈరోజు చంపేస్తారండి ఎస్సీలని? చంబల్లోయ 100 గ్రామాలు కలిపితే చంబల్లోయలో ఈ కళ్ళకుంట గ్రామం అని చెబితే సిగ్గుపడాలా? తండ్రికి చూపిస్తే తన బిడ్డల్ని కొట్టే వీడియో, భార్యని కొట్టే వీడియో చూపిస్తే వాడు మానసికంగా ఎంత క్షోభకు గురై ఉంటాడండి. ఇదేమి దుర్మార్గపు ఆలోచన, ఇదేమి మీ రాక్షసానందం? అందుకని నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, సిఎస్ చీఫ్ సెక్రటరీ గారిని అడుగుతున్నా, వాట్ ఈస్ దిస్? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నామా? ఏదైనా డిక్టటోరియల్ గవర్నమెంట్లో ఉన్నామా? ఏదైనా టెర్రరిస్ట్ గ్రామంలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కూడా తెలియచేస్తూ, ఇంకా సిగ్గు లేకుండా ఆ సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ అంబటి రాంబాబు వీళ్ళందరూ మాట్లాడతారు. అక్కడ పిన్నెల్లి కదా అన్యాయం జరిగిందంట, సిగ్గు ఉండాలి మాట్లాడటానికి. ఈ మాణిక్యరావుకి భార్యా బిడ్డలకి ఏం సమాధానం చెబుతారు మీరు? నేను అడుగుతున్నా. అందుకే అసలు దళిత వర్గాలకు అసలు స్వాతంత్రం వచ్చినట్లా ఈ భారతదేశంలో? రాజ్యాంగం లేదా? పోలీసు వ్యవస్థని, ఆ మాచంలో ఉన్న పోలీసు వ్యవస్థని ఏమనాలి? తప్పకుండా ఈ విషయాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్తాం, ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం. నువ్వు ఒంటరి వాడివి కాదు, నీ కుటుంబం ఒంటరిది కాదు. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, వర్లరామయ్యని మేము తోడుగా ఉంటాం. నీ మీద ఈగ వాళ్లకుండా చూస్తాం. పోలీసు వ్యవస్థ కూడా మీ బెల్ట్ బిగించండి. లూజ్గా ఉన్నది 5 ఏళ్ళు మీ బెల్ట్, టైట్ చేయండి మీ బెల్ట్ని. ఇటువంటి జరగకుండా చూడండి అని చెప్పి కూడా పోలీసు వ్యవస్థకి విజ్ఞప్తి చేస్తున్నాం.